సిద్దిపేట జిల్లా దుబాక మండలం రామకపేట గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మహిళా సంఘాల ఆధ్వర్యంలో మహిళలకు ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రేకులకుంట దేవస్థానం డైరెక్టర్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు పెంబర్తి బాలకిషన్, డీసీసీబీ డైరెక్టర్ దశరథం మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి మహిళలంతా పండుగలను బాగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మహిళా శక్తి చీరలను మంచి నాణ్యతతో మహిళలకు అందజేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో నాణ్యత లేని నాసి రకం చీరలను బతుకమ్మ చీరలుగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో చీరల పంపిణీ కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ దుబాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డికి గ్రామస్తుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ గౌసుద్దీన్, ఆత్మ కమిటీ డైరెక్టర్ లక్ష్మి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్, సీనియర్ నాయకులు రాజు, స్వామి, రాజనర్సయ్య పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ చీరలు పంపిణీలో భాగంగా ఈరోజు రేవంత్ అన్న కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మందికి 1 కోటి చీరలు పంచడంలో రామకపేట గ్రామంలో ఈరోజు పంపిణీ చేయడం జరుగుతున్నది. ఎవరికి ఎటువంటి తారతమ్య భేదం లేకుండా అందరికీ ఒకే రకమైన చీరలు ఇవ్వడం మరియు అవి గత ప్రభుత్వం కంటే 5 రెట్ల నాణ్యతగా ఉండడం తీసుకున్న మహిళలందరూ చాలా సంతోషంగా, గత ప్రభుత్వంలో మేము కట్టేవారివి కాదు, ఈ చీరలు చూస్తే ఇప్పుడు ఏ పెళ్లిళ్ళకు పేరంటాలకు పోయినా కానీ ఈ చీరలు కట్టుకొని పోయినా మహా సంబరంగా ఉంటుందని మహిళలు సంతోషిస్తున్నారు. అదేవిధంగా మన రేవంత్ అన్న వారి అక్క చెల్లెలకు ఇది ఏదో పండుగకు లేక పబ్బాలకు ఇవ్వడం కాకుండా వాళ్ళ అక్క చెల్లెలకు కానుకగా సారెగా 1 కోటి మందికి పంపిణీ చేయడం జరుగుతున్నది. అందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో నేటి నుంచి 9వ తారీఖు వరకు 65 లక్షల చీరలను పంపిణీ చేస్తున్నారు. ఇందిరాగాంధీ పుట్టినరోజు సందర్భంగా ప్రవేశపెట్టిన ఇందిరా మహిళా శక్తి స్వయం సహాయక సంఘాలకు అక్క చెల్లెళ్ళ కానుకగా గత ప్రభుత్వం కంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని 65 లక్షల మహిళలకు ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల వారికి ఇవ్వడం జరుగుతున్నది. గతం కంటే ఈ చీరలు చాలా నాణ్యతతో కూడుకున్నాయి కాబట్టి ఈ చీరలు అందరూ మన పొలాల కాడ బాయిల కాడ పెట్టే విధంగా కాకుండా ఇప్పుడు అందరు ధరించి పెళ్లిళ్ళు పేరంటాలకే కాకుండా ప్రతిరోజు ధరించే విధంగా ఉన్నందుకు ఇట్లాంటి చీరలు ప్రవేశపెట్టినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకు, మంత్రిమండలికి, మా గ్రామస్తులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను.